ప్రపంచంలో అమెరికా, చైనా మధ్య అధికారం కోసం జరుగుతున్న పోరాటం దుష్ప్రభావాలు ఎన్నో దేశాలపై పడుతున్నాయి. తాజాగా చైనా తీసుకున్న కీలక నిర్ణయం భారత్ సహా అనేక దేశాలకు సవాలును తెచ్చిపెడుతోంది. అరుదైన లోహాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పలువురు పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. చైనాలో భూభాగాలపై పుష్కలంగా లభించే అరుదైన లోహాలు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, జెట్ ఇంజన్లు, డ్రోన్లు, రోబోలు, లేజర్ పరికరాలు, స్పార్క్ ప్లగ్లు, కెపాసిటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఏఐ సర్వర్లు వంటి అధునాతన టెక్నాలజీలో వినియోగిస్తారు. అయితే ఈ లోహాల ఉత్పత్తిలో చైనా ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది. 90% వరకు ప్రపంచ అవసరాల్ని చైనానే తీర్చుతుంది. మయన్మార్, లావోస్ వంటి దేశాల నుంచి కూడా కొంత సరఫరా జరుగుతున్న మొత్తం సప్లై చైనా కీలక భూమిక వహిస్తోంది. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్లు వంటి లోహాల ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన చైనా ఇకపై ప్రత్యేక లైసెన్సులు కలిగిన కంపెనీలకే వీటి సరఫరా చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో అనేక దేశాల్లోని పరిశ్రమలు, ముఖ్యంగా వాహన మరియు రక్షణ రంగాలు గందరగోళంలో పడ్డాయి. ఈ చర్యల ప్రభావం భారతదేశంలో కూడా కనిపిస్తోంది. స్విఫ్ట్ వంటి ప్రముఖ మోడళ్లను ఉత్పత్తి చేసే సుజుకి కంపెనీ లోహాల కొరత కారణంగా ప్రొడక్షన్ ఆపే అవకాశాలున్నాయని సంకేతాలిస్తోంది. అమెరికాలో కూడా అరుదైన లోహాల ఖనిజాలు ఉన్నా వాటిని తవ్వడం కోసం చట్టపరమైన పరిమితులు, అనుమతుల సవాళ్లుండటంతో సరైన ఉత్పత్తి జరగటం లేదు. ఇలాంటి సమయంలో చైనా ఆంక్షలు విధించడం వల్ల టెస్లా, యాపిల్, లాకిడ్ మార్టిన్ వంటి దిగ్గజ కంపెనీలు నష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్తో అరుదైన లోహాల ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచ దేశాలు చైనాపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి. కానీ ఈ లోహాలు భూభాగం పరంగా అరుదుగా మాత్రమే లభించే నైజం వల్ల దానిని త్వరగా సాధించడం కష్టం. దీంతో తాజా పరిస్థితుల మధ్య ఆయా పరిశ్రమలు తమ వ్యూహాలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. చైనాతో జరుగుతున్న గణనీయమైన వ్యాపార, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అరుదైన లోహాల ఎగుమతులపై ఈ విధంగా ఆంక్షలు విధించడం వల్ల ఇండియా సహా అనేక దేశాల ఉత్పత్తి రంగాలకు ఇది పెద్ద సమస్యగా మారుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.